హాయ్ అండి. కాకరకాయని చేదు లేకుండా ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా లేతగా ఉన్న కొన్ని కాకరకాయలు తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. వాటికి పైనున్న తొక్కు అంతా కూడా ఎక్కువ తీయక అవసరం లేదు. కొద్ది కొద్దిగా చెక్కేసుకున్న తర్వాత వాటిని మనం చిన్న చిన్న ముక్కలుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకుని అవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుని దాంట్లో కొద్దిగా సాల్టు అలాగే ఒక స్పూన్ పసుపు రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటి మీద ఒక మూత పెట్టేసి మనం ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు కాకరకాయల్లో ఉన్న చేదంతా కూడా వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత మనం కాకరకాయ ముక్కని ఇలా పట్టుకుని పిండితే చూసారు కదా వాటర్ అంతా వచ్చేస్తుంది. అది యాక్చువల్లీ వాటర్ కాదు, చేదు అనమాట. కాకరకాయలో చేదంతా కూడా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం ముక్కలన్నీ పిండేయాలి. చూసారు కదా ఇలా వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది. మనం ఆ ముక్కల్ని తీసి వేరే ప్లేట్లోకి విడిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రమ్మల్ని దంచుకొని అందులో వేసేసుకోవాలి. అవి బాగా మంచిగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్ తీసేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఖచ్చితంగా బాగా మగ్గించుకుంటేనే మనకి ఈ ఫ్రై అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. సో అవి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకుని బాగా మగ్గించుకోవాలి. బాగా వేపుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఫ్రై మొత్తంలో మనం బాగా కలుపుకుంటూ ఉంటేనే మనకి ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ ముందు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. అలా ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు మనకి ముక్కలన్నీ కూడా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు కొద్దిగా మనం బెల్లం తీసుకొని తరిగి అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెల్లం అంతా కరిగి ఫ్రైలో డీప్గా ఫ్రై అయిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక టీ స్పూను కారం వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చేదు లేకుండా చాలా టేస్టీగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ ఫ్రై కావాలంటే 2-3 డేస్ కూడా నిల్వ ఉంటుంది పాడవకుండా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.